రామ రామ నుండి ఓ బోల శంకరుడు జననియాల దేవుని కల్లా జననియాల గురునికి వరవరామదియేరా వర్య చంద్రదియేరా హరి రామ రామ నుండి ఓ బోల శంకరుడు అవును నువ్వు దాడికి తెలిసేపు నిండు పూజ అంటున్నావు మళ్ళీ ఇవాళ చెప్పలేదు అది ఇంకోనంటే ఇవ్వకుంటుంది మరి రాత్రి పోవద్దంటే ఈ మంత్రం ఏం చేశాను ఇంకా చూపించేది పాట ఎత్తుకుంటే మర్చిపోతుంది అటమోండి అనగా వేగిరంగా సరే మంచి బాగుంది గంగ భారతను పుజల భారతను జల్లారు కిష్కింద దీపం వేసే విల్లల వెలుగు విశ్వాణి తల్లి చైతంద వెలుగుడిపోయేట్ల దేవతలం ఆకాశ పూతే విలచ్చిందే సరస్వతి అందులో పూరమ్మ జగదంబలాల నీకే కదన్నాయ్ చంట కలిస్తే తల పోతడంట ఈ దెబ్బతి చెప్పిన గురువుకి ఆగదన్నా సరే మంచిది వీరికి దగ్గర మాట కోల గురువు వీరయ్య ఏమంట ఉన్నాడో ఇప్పుడైతే వీడికి దగ్గర వీరయ్య ఏమంట ఉన్నాడు అటమాండి కనుక వారన్న పనులకి కాకరడిన అక్కడ మాదనగా ఏది ఏం చేసిండు ఒకనాడు దిన వల్ల అక్కడ మాద వీరయ్య ఇటువంటి గొర్రె పిల్లలు ఎప్పుడైతే ఇటువంటి గొర్రె మందని కొట్టుకుపోయింది నాగలకొండ గొర్రె మందని కొట్టుకుపోయిండు నారదముడు ఆ కొంతమంది ఎప్పుడైతే కొన్ని గొర్రెని ఎప్పుడు ఇంట్లో కొట్టుకున్నారు ఆ కలిగొన్నోడు తిన్నాడు అటమాండి గొర్రెల ప్రకారంగా పట్టణం వల్ల కొట్టుకున్నారు వాళ్ళు కొట్టుకునే వరకల్లా వీరయ్య మాదనక మత్తులు గత్తులు తప్పుకొని ఎప్పుడైతే మాదనక ఏది భోగరంగ సారి విడబోని కలకోటి విశాలు పెట్టింది పాషాండ నెత్తికి రుద్దింది రుద్దెవర కళ్ళ బీర ఎవడిపోయినాడు తల్లి పల్లి గొర్రెపోయి ఎప్పుడైతే కాళ్ళ సందనేసుకొని ఎప్పుడైతే పాలు విండింది పిల్లిన పాలు పిల్ల కాలువలయ్యింది అటపోండి రోకలి పండ విశాలు మట కొట్టుకోపోయిన అక్కడ మాత్రం విశాలు కొట్టుకోపోయిన బీరయ్య ఎప్పుడైతే మటపోండి పోయి ఆడిపోయిండు నాగలకొండ పట్టం పోయిండు నాగలకొండ పట్టం వల్ల ఏమంట ఉన్నాడు దగ్గర దొంగదైన మండ కొడుకులు కూడా మందని కొట్టుకపోయినని చెప్పి
వీనికి ఎప్పుడైతే అక్కడ పోయిండో బొబ్బ పెట్టిండు అక్కడ మాత వాళ్ళు కూత పెట్టే వరకల్లా గొర్రె ఎప్పుడైతే పిలిచిండు వీరయ్య పిలిచే వరకల్లా అక్కడ మాత వెనక ఇంట్లో అరుస్తున్నాయి ఎవడల్లా వాస కొంచెం తినే వరకల్లా కడుపులోనే బే అంటుంది గొర్రె పిల్ల చిన్న తునకలు అట్లా పోయి అరే ఏంటి రా మరి కడుపులో ఏమో అరసబట్టే అది గొర్రె పిల్లడు అక్కడ ఆడుతుండే వాళ్ళ కడుపులో ఆడుతుండది ఏది ఇదేమి మాయ ఉండదు ఇదేం దైవ చిత్రం ఉండదు ఇక్కడ మాధవ వాయబ్బా బీరయ్య ఇక్కడ మాధవ మా అటువంటి అంతలు విన్నారు ఇంకా ఏమి చేద్దామని చెప్పి ఏమి లేదు అన్నగారు వంట మనం గొర్రెలను ఎప్పుడైతే కొట్టుకున్నామో ఈ గొర్రెలను పట్టం బయటికి దొప్పదప్పండి అన్న ఉన్న కాడికన్నా దొప్పదు ఇంకా బీరయ్య వచ్చిందంటే మన పాలన్నాం బీరయ్య మన కనియాడు వీడు ఇంకా ఏం చేద్దామని చెప్పి గొర్రెలను ఎప్పుడైతే బయటికి దొబ్బిండు వాళ్ళు దొబ్బే వరకల్లా మన గొర్రెలు ఎప్పుడైనా రచ్చ కర్రా రచ్చ కాడికి వెళ్ళి వచ్చిన బీరయ్యలు అంత ఉన్నాయి మొత్తం వచ్చినాయి వచ్చే వరకు పోయిలారా గొర్రెలు మన మట వచ్చినా చూడు ఇంకా కొన్ని రాలేదయ్యా రాలే వాళ్ళు కోసుగా తిన్నారు ఎద్దేరు కానీ కొన్ని రాలే వాయబ్బా ఏమి వెయ్యాల బీరయ్యో పార్వతీ మన ఎప్పుడైతే గొర్రె మన వెళ్ళి వచ్చింది రచ్చకాడ వాలినాది ఇటువంటి వాయబ్బా నరుడు కావు నారాయణమూర్తి ఉండవు నీవు వాళ్ళు కావు భగవంతుడు ఉండవు వస్తే ఓటి రాకపోతే రాపోవచ్చు గాని అన్నిటికన్నీ వచ్చినావయ్యా అన్నిటికన్నీ వచ్చినాయి అంటున్నారు అన్ని వచ్చినాయి అబ్బా అన్నిటికన్నీ వచ్చినాయి అంటున్నారు రాలేదని ఓ మాట చెప్తున్నారు ఇంకా ఏమి చేద్దని చెప్పి ఎండికుండు బంగారుకుండు వాటికెళ్ళ వరిచేల తీసుకొని వరిచేల తిప్పి కొట్టేటాలకు కొన్ని కోట కుడుగులు ఊరిపోయినవి అవును కడపల్లో ఉన్న కొన్ని పిల్లలు త్రొట్టు అండటాలకు నోటి గుంట ఒకటి ముట్టి గుంట ఒకటి ఉరుకొస్తున్నవి ఉరుకొచ్చేటాలకు వీరయ్య అక్కడ వచ్చేటాడ కళ్ళ చూసిండు ఇల్లారా ఇంకా మండు మటకు వచ్చినట్టే కదా సరే మంచిది వాయబ్బా ఇది ఏమి దైవ చిత్రము అన్యాయంగా నారాయణుడు వాడు ఒక్కడిదా చేసి పట్నాన్ని చంపుతారని చెప్పి ఆ బోయిలు కొట్టుకొచ్చుకున్న బోయిలు తిన్న బోయిలంతా వాళ్ళు ఏమనకుండా కూర్చున్నారు ఇంకా గొర్రెలు కొట్టుకొని వస్తా ఉన్నారే గొర్రెలు కొట్టుకొని ఎప్పుడైతే పోయిన తోలుకొని నాగలకొండ పట్టం దాటిచ్చిండు చూడాలి వీళ్ళ సంగతి ఇక్కడ మనం చూడాలని చెప్పి వీరయ్య నరుడుగాడు నారాయణమూర్తి బాలుగాడు భగవంతుడు పట్టం కన్నా చూస్తున్నాడు వీళ్ళేమో ఇట్లా ఇంట్లో చేరుకున్నాడు అదే వీరయ్య దక్కనియాడు నేను బయటికి వెళ్ళాను చూడాక నేను మొదలు బయటికి రాను మనల్ని ఆడేలోనే ఏమంటాడు వాయబ్బా ఎక్కడి ఆడలు ఎక్కడికి దాటము బీరయ్య ఏం చేస్తాడు వాడు మన నాయన చెప్పలేదు ఆ బీరయ్య భయం అంటే మా నారదమ్మ బిడ్డలు అంటున్నా ఊళ్ళో మంది మంది బిడ్డలు 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 ఆ బిడ్డలు సీరలు నిన్న పడ్డది మన దక్కని ఎనిమిడవాడు కనుక బీరయ్య వస్తాడు ఏం చేస్తాడు వాడు మాత కనుక మనమేమి చెయ్యాలని చెప్పి వాళ్ళు మాత్రం 7 మంది బిడ్డలు మాత్రం 7 అంతరాల మాలు వీరం ఉండరు కదా 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 అనుకుతున్నారు వాళ్ళు ఇంకా అక్కడ మాత్రం పొద్దున తానం మాపన తానం మధ్యాహ్నం తానం తానం చేయడానికి ఎప్పుడు పోండి బయటికి వెళ్ళేటట్టు లేదు తానం చేసేటట్టు లేదు ఏదిరా ఇంకేం చేద్దామని చెప్పి వాళ్ళు ఇంకా ఎక్కడ మాత కనుక మురికి చిత్తమురికి అయిన వాళ్ళు ఈ ఆడళ్ళు వాళ్ళ ఇళ్ళలో దండాడుతున్నారన్నా అక్కడ ఏమంటా ఉన్నారు అట్లా 3 రోజుల పెద్ద అయింది ఏమి లేదు నాయన నేను ఒక మాట ఏమి లేదు కానీ మాకు పై అంతా 50 బంక బంక అయిపోయినాయి మేము ఆ గంగామానేరుపై తానం చేసేస్తామయ్యా వాయబ్బో 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 బిడ్డు మీరు కానబోయినట్టు బీరుడు కట్టకపోతాడే మిమ్మల్ని ఉంచాడు మిమ్మల్ని బీరుడు ఎక్కడ బీరుడు 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 ఎప్పుడు బీరే బీరే అంటే మేము సత్వమా ఎట్లా మన సత్వం అంటే మనం వాడు పడకపోతే నేను ఎక్కడ వాడు రాడు మా తాను రాడు మేము అంతరానం వెళ్ళిపోతాం తానం చేసి మనం ఎమ్మడే వస్తాం వాడి కన్నుల్లో పడకుండా వెళ్ళి వస్తారా కన్నుల్లో కాదు వాడికి దొరకనే దొరకవు ఇలా దొరికినా కానీ నిరుపడి తల్లాలి చూడాలి సరే ఎప్పుడైతే 7 మంది వాళ్ళు బాణాలు చూడారా
బరిపత్తాలు చేద్దామా ఊరికే ఇట్లా చేద్దామే ఇంకా బరిపత్త ఎక్కడ ఎవరు లేడు కదా దప్పన ఎవరు లేడు ఎవరు లేడు ఏం లేదు ఇంకా బావలేడు కొనవనికో కొనవనికో నాయన దిక్కపోలై చెప్పాడు కానీ ఎవరు లేడు ఇక్కడ మా దానక బీరయ్య లేడు ఎవరు వెళ్ళాడు ఇక్కడ ఎవరు లేడు అని చెప్పి మొత్తం చీరలు అన్ని మొత్తం చేసిండు గట్టి మీద పెట్టిండు వాళ్ళ మా దానక తానాలు చేస్తుండరు అన్నా కయ్య రాసుకున్నారు ఈసరికి ఆసరికి ఈసరికి అన్ని రాసుకొని ఇంకా మొత్తం తానం చేసిండ్రు మత్తు తీసుకున్నారు వాళ్ళు తానం చేసుకోవాలి ఇంకా వాళ్ళు తానం చేస్తుంటే ఏమంటుంది కవరాదు అక్క మునుగులాట ఆడుతున్నారు నీళ్ళులా మునుగులా ఆడిండ్రు మళ్ళీ ఏమంటున్నారు అక్క గారు మన బావ బీరయ్య వస్తే పొద్దు మనం దక్కని వస్తాడు ఎవరు ముద్దులాట ఆడదాం మనం అని చెప్పి ఎప్పుడైతే వాళ్ళు ఇక్కడ అక్కడ అంటుంటేనే ఎవడు పెళ్లి ఇవాడు బీరయ్య అంటే మనకు మన అక్కని చేసుకున్నాడు వాడు మనకు బావ ఎంత బావ అవుతున్నాడు ఈ అమ్మ మన జోలి ఉండదని చెప్పి మేనబావనే మేనబావ లోని బావ అయితే ఏడన్నాడే ఏవి ఏడా కనపడుతున్నాడు వస్తాడు మనం భయ మనం రాసుకున్నాం అనే మన కల్లా బీరయ్య మాత్రమే అప్పుడు ఎప్పుడైతే చెప్పి దేవునికి ఎప్పుడైతే మాలి అయ్యింది మన ఇంటికాడ ఏం చేసేది మాలి అయితేనే ఉంటది కాకపోతే దౌర్జన్యం మీద మనం ఏం అయితే శుద్ధం కాదని శుద్ధం కానీ రుట్టం కానీ అటమాని కాలుకు తట్టు తెలుస్తుంది మొత్తం వల్ల అయితే సరే మంచిదని చెప్పి ఇంకా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు తర్వాత తాళం చేస్తుంటే అప్పుడు అది ఏమైంది లోపల ఉరుకుతుంది అది ఏందో ఇట్లా కొన్నుడే కొన్ను ఇంత వడ్డీ పీకుతున్నాయి ఇంత వడ్డీ పీకుతున్నాయి కొన్ను ఉన్నాయి ఏడ కలిసింది అక్క ఈ లోదు నాకు ఇట్లా అయితే ఇక కొండ లేకుండా చూసి మన బావ వస్తాడు మన దక్కని వద్దంటే పూగాడు ఏడా ఉన్నాడు ఏం చేద్దాం బావ వస్తే మన దక్కని నీకు పట్టింది మాయ అట్లా ఉంటది మాయే మాయ పూగుల మాయ వచ్చి పీకుతున్నాయి ఇంకా ఎప్పుడైతే విడవండి కడగొండ కవరాది మాట్లాడుతుంటే అక్కడ మాత్రం విడవండి మాటలు అంటున్నారు విద్యలో సరే మంచిది మళ్ళీ మీదకి వచ్చినట్టు చేసి మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ చేస్తున్నారు వాళ్ళు చేస్తుంటే బావ వస్తాడు వీరయ్య కవరాది గుర్తయింది బావ అంటే ఇక్కడ మాత్రం ఎటువంటి చూడని చెప్పి కవరాది అంటూ నష్టపారి అవుతుంది అటపోని మాటలు అంటుంటే ఇంకా వీళ్ళు వినకుండా మళ్ళీ తానం చేస్తుంటే వీరయ్య మళ్ళీ ఏమి రూపం ఎత్తేరో అటువంటి నీరు కట్టేయండి వీరయ్య నీరు కట్టే బిగ్గర కాళ్ళకు చుట్టుకున్నాడు ఈ కాలుకి రెండు కాళ్ళు కాలు పెనేసుకున్నా కాళ్ళ చుట్టూ ఏమైందా
వేరేసుకున్నది ఏందో ఏందో బావని తిట్టకేయాలి అంటే బావ ఎక్కడ బావా 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 గొలిగాడు ఊకే ఇక్కడ మున్న పని చేయమంటే బావ చెప్పిన ఎక్కడ బావనే ఎక్కడ బావ అంటే మా బీరయ్య మేనబావ అమ్మ మేనబా ఇక్కడికి వస్తాడు మేనబావ వస్తాడు నేను మాయ అదే మాయ అని చెప్తే ఏదన్నా ఒకటి చేస్తాడన్న ఏదన్నా ఒకటి అంటే బావ అవుతాడే బావ అవుతాడా బావ అయితే అవుతాడు మనమేదైతే మనం ఈ తీరు నీళ్ళలో ఈత కొడుతున్నాం మనం అయితేలేము కామనే వరే కళ్ళవక్కడ మాధవ ఎప్పుడైతే రవాల దానం చేసిండు వీరయ్య మాయలున్నవి అక్కడ మాధవనక మన బావ మాయలున్నవి మంది ఎవరు కావని చెప్పి రాదంటుంది వీళ్ళేమో తిరుగుతున్నారు వీళ్ళు తిట్టంగా చెయ్యంగా వీరయ్య ఏమంట ఉన్నాడో ఎప్పుడైతే వాళ్ళు నీళ్ళలో పోయిన దానం చేస్తుంటే వాళ్ళు దానం చేస్తుంటే వీరయ్య ఏం చేసిండు ఇచ్చిన కన్నా కావడం ఉంది మా దానం వస్తుంది తాలి తాలి పొత్తు పోతున్నది ఇంకా ఏం చేద్దామని చెప్పి వాళ్ళు అట్లా దానం చేస్తుంటే ఎప్పుడైతే చీరలు కొండపోయిండు అటువంటి వెనక ఏది ఇక్కడ రుచ్చ మీద పెట్టుకున్నాడు ఆ రుచ్చ మీద పెట్టుకున్నాడు చీరలు మట్టం కూడా పోయినా ఏ పెట్టుకున్నాడు అక్కడ వాళ్ళు దానం చేసిండు అయ్యాడు బాలు ఏమంటారా పోదాం పాదే పొద్దు పోతుంది పోదాం పాదే పోదామని చెప్పి బయటికి ఎక్కుతుంటే ఏం చేసాడు సీరియల్ ఏమో లేవా అక్క నా సీరియల్ లేవు కదనే సీరియల్ ఏమి మనకి రాలేవు గాలి కన్నా కొడుకోపోనికే గాలి అన్నా రాలేదు సీరియల్ అనా అక్క ఏం నిన్ను చూడు నీకు ఊరికేనే ఉండవు కదనే బట్టలు లేవేం లేవు నీకు నాకు లేవు నీకు లేవు నాకు లేవు 5 మనకు 7 మందికి లేవు 7 మంది ఎప్పుడైతే బయట నిలబడ్డారు వచ్చాను ఇంకా చూడు మీరు ఇంకా డ్రెస్ వేసుకున్నట్టుంది ఒక్కటే పంజాబ్ డ్రెస్ వేసుకున్నట్టుంది వాళ్ళకి ఏదని చెప్పి ఏ పేరు వచ్చా మీకు చూసిండ్రు ఏ పేరు వచ్చా మీరా ఊగులాడుతున్నాయి చీరలు చిలుక అవతారం ఎత్తిండు వీరయ్య అక్కడ చెట్టు వీర పెట్టుకోని చిలుక కారు రాకుండా చిలుక ఉండదు అయితే కమరాతి పుడుతూ అక్క ఇంకా చీరలు లేవు ఇంకా ఎవరన్నా వస్తారో ఏమని చెప్పి మళ్ళా ఉరికి నీళ్ళలో పడ్డారు నీళ్ళలో పడి బాగానే ఎడుకుంటున్నారు ఓ బాబా వీరయ్య
బావా మీరయ్య నా చీరలు నాకు ఇవ్వండి కట్టుకున్న వలవల నాకు వలవల కల్లా కడగొండ కవరాది కోడుకొల్ల కోడ అడవల కల్లా చిన్నయ్య ప్రతి ఒక్క కడగొండ కవరాది చీర విడిచిపెట్టిండు విడిచిపెట్టే వర కల్లా చీర తీసుకున్నది ఇంకా కవరాది చీర కట్టుకున్నదో అన్న చీర కట్టుకుంటే మావి మీరు బావాని ఏడుకోండి ఎక్కడ బావా 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 బావాని ఏడుకోకపోతే ఇట్లే ఉన్నాను ఈయనే ఉన్నాను నేను పోతా అయ్యబ్బా చెల్లెరా ఏమి అయ్యారు ఇక్కడ మాదనగా బావని అనుకుంటే ఇస్తారా తప్పకుండా ఇస్తాడు అంజన్ దొరికి తిన్నాడు మంచిగా వస్తున్నాడు అప్పుడు మాత్రం సరే మంచిదని చెప్పి వాడుకుంటారు ఇక్కడ మనసు అయ్యాడు భవన్ అయ్యాడు గంటలు మంది గారని చెప్పి ఎప్పుడైతే సీరలు ఎప్పుడైతే ఇచ్చేవరకల్లా సీరలు ఇచ్చారు ఇచ్చేవరకల్లా ఎవరి సీర వాళ్ళు కట్టుకున్నారు ఇంకా బావ మీరయ్య వస్తే మన దక్క నిజంగా గోపాల చెల్లెళ్ళు రారని చెప్పి సీరలు కట్టుకోని వాళ్ళు మన బావ ఎక్కువ వస్తాడు ఇంకా మనం వెళ్ళిపోదామని వరకల్లా మన సీరలు మనం కట్టుకున్న బావ ఎక్కడి బావ మన దగ్గరికి ఇచ్చుకొని వాళ్ళ నుంచి కాదు దాని వల్ల కాదు ఇంక వెళ్ళిపోదామని చెప్పి సీర కట్టుకున్నారు వాళ్ళు సయ్యాడు బావ వెళ్ళిపోదాం లారే ఎప్పుడైతే బయలుదేరిన వాళ్ళ మాట సయ్యాడు కావాలి బయలుదేరినప్పుడు చిన్నరేగులమ్మ పెద్ద రేగులమ్మ అందరికల్లా చూపు ఏది కడగొండ ఏది కవరాతి కడగొండి వాళ్ళు ఎప్పుడైతే బయలుదేరినారు బయలుదేరంగా ఆడుకోతామన్నారు వాళ్ళ మాట కనుక ఇంకా ఎప్పుడైతే కొంత దూరం అయ్యే వరకల్లా వీర ఏం చేసిండు ముందర పోయి ఈ బిజ్జలు ఇక్కడ మాత్రం సీరలియంగా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాయి అవును సీరలియంగా తిరుగుతున్నాయి ఇలా పని చేయాలని చెప్పి అవును ఈ చుట్టుముట్టు ఇట్లా కనుకం చేసిండు ఈ శిల్క ఎప్పుడైతే చుట్టుముట్టు కనుకం చేసిండు రావాలి ఈ చుట్టుముట్టు కనుకం చేసిండు అక్కడ మాత్రం వీరయ్య పోనీకి ఒక దాన దారి పెట్టిండు అక్కడ మాత్రం ఏది మన రోడ్డు కావాలి మీరు కిందంగా రావాలి గాయించండు గంపంతా సయ్యాడు బావులు గాఢంగా రావాలి సయ్యాడు బావాలు వచ్చేవరకల్లా ఏమంటారు వీళ్ళు అక్కడ మాత్రం ఎప్పుడైతే పుల్లకండి లేపిండు లేపేవరకల్లా మట్ట వచ్చి కాళ్ళ మీద చేతుల వచ్చి వాళ్ళకు ఏది ఏడ కడుతున్నాయా లోపల అంటే ఏది కడుతున్నాయి ఏది కడుతున్నాయి అంటే మరి ఏమని చెప్పాలి
ఇది రాసిస్తాడని చెప్పి చెప్పినారు ఇలా ఏముంది ఆయనకి వాళ్ళు సున్ని పెళ్ళి అయితే ఇవన్నీ వస్తున్నాయి అవన్నీ లోపలికి పోయి పీకుతున్నావే అమ్మ అదే ఏది లేదు వీడికి దగ్గర ఏం చెయ్యాలి అబ్బా అక్క గారు చెప్తే వినపోతే ఏం చెయ్యాలి ఇంకా ఏం చేద్దాం అని చెప్పి వాళ్ళ లబ్బల్లా బొత్తుకుంటున్నారు వాళ్ళు అడగంటే రాదు కదా అని గర్వాలేదు కనుమ ఇంకా వాళ్ళు ఎప్పుడైతే కనిపించుకోలేదు ఎప్పుడైతే బయటికి దుంకింది వాళ్ళు దుంకే ఎక్కల్లా బీరే ఎప్పుడైతే కళ్ళ దుంచిండు కిల్ల కిల్ల నవ్వుకుంటే బిడ్డలాలు మీకు భోజనం ఇప్పుడు వంగింది సరే మంచిదని చెప్పి అప్పు నాదురారా ఈసారి మిల్లి జోలికి రావు నిన్ను మాటలను బావా బీరయ్యా మమ్మల్ని ఇవ్వండి బావా అయిపోలే ఉంటా ఏదో బావా నిన్ను ఎవరు ఇంత పని చేస్తారని మేము అనుకోలేదు ఏదో బావా ఏదో అది అని మేము మాట్లాడినాం బావా నీకు దండం చేస్తాం బావా ఇవ్వండి బావా మమ్మల్ని విడిచిపెట్టండి ఇప్పుడు దండం అంటున్నారు ఇంతవరకు అంటే తెలివగా చేసేది కొన్ని మాకు తెలియకుండా బావా ఇంతవరకు ఏమన్నారు అనకపోతే ఇంకా పోయి ఇంకా ఎప్పుడైతే విడమని మాట్లాడిన వాళ్ళకల్లా అయ్యాడు బావ ఎప్పుడైతే ఇంకా 6 మంది ఎప్పుడైతే వాళ్ళు నాగలకొండ పట్టం పోయిన్ను వీరయ్య కడగొండ కమరాదిని పట్టుకున్నాడు ఏ తీరే యాడికోత ఉన్నాడల్లా అగో అక్కడ గొర్రెమంద ఉంది అన్నవారి గొర్రెమంద దేవి దేవి మంద పార్వతి దేవి మంద మొత్తమా ఆ గొర్రెలు మొత్తం అన్నవే ఆ నల్లయి తెల్లయి పుల్లయి మొట్ట అన్న పుల్లయి గిల్లయి అదే కర్రీ తెల్లయి పుల్లయి ఆ గొర్రెలు మొత్తం అన్నవే బావా ఎంత ఆనందం ఉంది గొర్రెమందం ఇక్కడ మాధవిడమని గొర్రెమంద మనది ఉన్నది గొర్రెమంద సామాన్యమైంది కాదు ఇటువంటి దేవి దేవి మంద పార్వతి దేవి మంద దేవమాణిక్యం ఉన్నది దేవమాణిక్యం ఎప్పుడైతే గొర్రెమంద మట్టి లేస్తే మా చేది లేదు బురద లేస్తే మా చేది లేదు అటువంటి మాత్రం అటువంటి అటువంటి దేవమాణిక్యం ఉన్నది బావా ఏమి లేదు ఇక్కడ వంట కవరాది గొర్రెమంద కాడికి వెళ్ళిపోవాలేమో బావో కడగొండ కారాది కడగొండ కవరాది ఎప్పుడైనా తీసుకొని ఎప్పుడైనా వేగి రంగం వెళ్ళి వచ్చిండో వచ్చి ఇక్కడ మాత్రం గొర్రెమంద కాడికి వెళ్ళి వచ్చిండు కచ్చ నీళ్ళ కమ్మని ఎప్పుడైతే వడబోండి బీరయ్య దగ్గర ఉన్నదో ఎప్పుడైతే కచ్చ నీళ్ళ కమ్మని గొర్రెమంద కాడ వరిసిండు రావు రావు బాలేలో
అవును అబ్బో నేను ఎక్కడో ఏ కథనో అనుకున్నా ఆ. ఓ బా ఆ. నీవు చూడు నేను సిగ్గుముగ్గు పెట్టేలా దళతారు చీరలు ఉన్న చీర ఉంది నాది అవును ఆ దళతారు చీర తీసుకొని తప్పున ఊరికొస్తా వద్దని ఇంట్లో ఇది మంచిగానే ఉంది పండుకో ఇన్నాం అనుకో కాదు బావా. ఇప్పుడు ఇది ఒక్కటే చీర కదా ఆ. ఇది ఒక్కటే చీర ఇది ఇస్తే మళ్ళా మారు కట్టుకోనికి చీర లేదు ఆ. ఇంకా నేను నిలిచి నేను పోను ఆ. ఇప్పుడు ఊకే కండ్రెప కొట్టినంత సేపు అట్లా ఊరికొస్తా ఆనందాన్ని పెడిపోతావా పోవా ఏం పోను బావా ఇప్పుడు ఏది లేదు వీడికి దగ్గర బామా విటమని కడగొండ కమరాదు విటమని కొంచెమంది కడమన ఉందామంటే ఇంటి కోతని అంటున్నావు ఆ, నీ కొరకు నేను కోటి కష్టాలు పడ్డా సీతమ్మ చెల్లెలు పడ్డా నేను మాధవనక ఆ, విటమోడి నీళ్ళు చేసుకోవాలంటే ఎన్నెన్న కష్టాలు పడుకుంటా ఆ, కడుపుల మళ్ళీ మొగ్గలేక జలవించిన కానుంటి మీరా ఇక్కడ మన సంపాదన చెప్పి ఆ. రైతం చేస్తున్నాడు ఆహా. మా అమ్మ గర్భాస అన్నా నేను మళ్ళీ మొగ్గలేక జలించిన తిప్పల పడుతున్నాడు ఆ, ఇన్ని వేషాలు పడుకుంటా ఇన్ని కష్టాలు పడుకుంటా ఇంత దూరం తెచ్చిన నిన్ను ఆ. బావో వల్ల పోతానంటుండవో బావో కాలమంట కాలాపే. ఓటేస్తావా? నీ కొరకు నేను మాత్రం ఇంత తిరిగి వెళ్ళి వస్తున్నా నేను ఆ. మళ్ళా పోతానండి మళ్ళా పోతే మళ్ళీ ఆడొస్తా బావా వాయ్ అబ్బో నేను నిడిచి నేను ఉన్నాను బావా వస్తావా ఆ, మొట్టమొదటి నిడిచి నేను ఉన్నాను ఆ. మా ఎక్కువ చదివిన 20 పిల్లలు చదివినాను ఉన్నావా? ఏమి లేదు బావా పోతంటున్నావు ఏ గిరంగా ఆ, నేను ఉమ్మిలి గుడ్డు ఉమ్మిస్తుండా ఈ ఉమ్మిలి గుడ్డు ఆరగతలే మళ్ళీ చీరలు తీసుకోవాలి సొమ్ములు తీసుకోవాలి మళ్ళీ రావాలి వాయ్ అబ్బో ఉమ్మిడిగుడ్డు కాదు అది ఉన్నది ఉన్నట్టే ఉన్నా అప్పుడే ఊరుకోస్తా నేను నేను ఉమ్మిలి గుడ్డు ఉమ్మిస్తుండా నేను ఆరగ మంది మళ్ళీ వెళ్ళి రావాలి ఆ, వెళ్ళి రావాలి ఇక్కడ మాట కనుక పోతే అట్లా పో. ఆ. లేకపోతే లేదన వరకల్లా ఆ. ఇంకా ఎప్పుడైతే ప్రయాణం అవుతుంది ఆహా. ఇంకా ఎప్పుడైతే బయలుదేరి కొంత దూరం వెళ్ళిపోయింది ఆ. వల్ల కాలి కుక్కోలని ఉళ్ళ గొల్లొల్ల పిల్లోలని ఉళ్ళ. ఏయ్. వల్ల కాలి కుక్కోలని ఉళ్ళ గొల్లొల్ల పిల్లోలని ఉళ్ళ. ఏయ్. ఆ ఎలుగు వీరిగా కోరని ఉళ్ళ ఈయన వల్ల పిల్లోలని ఉళ్ళ. అమ్మ గిట్ట మాటలు అనుకుంటూ వచ్చి నువ్వు వస్తావు కాదు బావా ఆ. వాయ్ అబ్బో పొడిచేటి పొద్దుకు వేరు టొంకలు ఉన్నాయి ముంచేటి చంద్రుడికి వేరు టొంకలు ఉన్నాయి ఆ. నీవు ఇంత చక్కదానంగా చూసి నీ గొర్రె మందం చూసి నిన్ను చూసి నాకు కుషాలు వచ్చి పాట పాడుతున్నా బావా. చాలా వచ్చి పాడుతున్నావు అవును. అయితే పాట పాడుకుంటూ వస్తే తో వస్తుందని పాడుతున్నావు అప్పుడు ఉరికి ఉరికొస్తాని పాట కుషాలు వచ్చి పాట పాడుతున్నా అక్కలు ఉన్నారా అవును వాళ్ళ పెళ్లి చేసినాకనే నాకు చేసేది అవును నన్ను మించనే చేసుకున్నాను